మన టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు గారు. ఈ స్టార్ హీరో గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓ స్టార్ హీరోగా కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, మహేష్ బాబు గారి లైఫ్ స్టైల్ని, ఆయన వ్యక్తిగత జీవితాన్ని, అంతేకాకుండా ఆయనలో ఉన్న సేవా గుణానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోవాల్సిందే. ఓ స్టార్ హీరోగా హ్యూజ్ స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న ఎంతో ఒదిగిపోయి చాలా సింపుల్గా సాదాసీదాగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి మహేష్ బాబు గారి గురించి మాట్లాడుకోవాలి అంటే టక్కున గుర్తు చేసుకోవాల్సింది ఆయనతో జీవితాన్ని ముడివేసుకున్న, జీవిత భాగస్వామిగా రాణించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్, మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న నమ్రతా శిరోద్కర్ గారు కూడా కీలక పాత్ర పోషిస్తారు. ఓ హీరోయిన్గా తన కెరియర్ని ప్రారంభించిన ఆమె పెళ్లి చేసుకొని భర్త కెరియర్ కోసం మళ్ళీ వెండితెరపై అడుగు పెట్టకుండా కేవలం ఓ వైఫ్గా, అంతేకాకుండా ఓ ఇద్దరు పిల్లల తల్లిగా, ముఖ్యంగా మహేష్ బాబు గారు స్టార్ట్ చేసిన మహేష్ బాబు చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సక్సెస్ఫుల్గా రాణిస్తోంది. మరి వివరాల్లోకి వెళ్తే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి స్టార్ కపుల్గా, క్యూట్ కపుల్గా, ఐడియల్ కపుల్గా పిలువబడే మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్లు పెళ్లి చేసుకొని ఫిబ్రవరి 10వ తారీఖుకి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా మహేష్ బాబు గారు తన భార్య నమ్రతా శిరోద్కర్ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని హార్ట్ టు హార్ట్ ఇంటర్వ్యూలో ఆయన వెలుగులోకి తీసుకువచ్చినవి ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. మరింతకీ ఆ వివరాల్లోకి వెళ్తే అసలు మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్లు ఎలా కలుసుకున్నారు అని అనుకున్నట్లయితే, బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన వంశీ సినిమా కోసం హీరోయిన్ల వేట మొదలుపెట్టాడు డైరెక్టర్. అయితే అప్పటికే స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న ఎందరినో చూస్తున్నప్పటికీ బి గోపాల్ గారి దృష్టి మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న నమ్రతా శిరోద్కర్ పైన పడింది. నిజానికి అప్పటికే మహేష్ బాబు గారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి రోజులవి. ఇక భారీ కమర్షియల్, భారీ బడ్జెట్ మూవీ అవడంతో బి గోపాల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని స్టార్గా రాణిస్తున్న నమ్రతా శిరోద్కర్ని ఈ సినిమాకి సెలెక్ట్ చేశారు హీరోయిన్గా. ముహూర్తం షాట్లో వీళ్ళిద్దరూ మొట్టమొదటిగా ఒకరినొకరు కలుసుకున్నారు. నిజానికి వీళ్ళిద్దరూ బయటపడలేదు, కానీ ఒకరిని ఒకరు చూసినప్పుడు వెంటనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడిందట. కాకపోతే ఇది కేవలం ఆకర్షణ అని ఎవరూ ఎక్స్ప్రెస్ చేయలేదట. ఇక సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఒకరి మధ్య ఒకరికి ఇంటరాక్షన్ పెరగడం, తర్వాత ఫ్రెండ్షిప్, ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, ప్రేమలో పడ్డారని. అలా మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్లు 1 ఏడాది కాదు, 2 ఏళ్లు కాదు, దాదాపు 5 ఏళ్లుగా ప్రేమించుకొని అతి రహస్యంగా ఉంచుకున్న వీళ్ళ ప్రేమ సంగతిని పెళ్లి వరకు తీసుకెళ్లడానికి మహేష్ బాబు గారు ముందు చాలా భయపడ్డారట. దానికి గల కారణం తాను ప్రేమించిన అమ్మాయి నమ్రతా శిరోద్కర్ వయసులో తనకంటే 4 ఏళ్లు పెద్దదవ్వడం. మరోపక్క కృష్ణ గారి గురించి తెలుసుకున్నట్లయితే ఆయన ఇంట్లో ఆయన అందరి పిల్లలకి పెళ్లిళ్ళు పెద్దలు కుదిర్చిన వివాహం చేయడంతో మహేష్ బాబు గారి మీద కూడా ఆయనకి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయట. అయితే మహేష్ బాబు గారు ఇలా తాను హీరోయిన్ అయిన నమ్రతా శిరోద్కర్ని ప్రేమించానని, ఈ విషయాన్ని తన తల్లిదండ్రులతో తానే చెప్పాలి అని తన అక్క అయిన మంజులాని అడగడం జరిగిందట. అలా మంజులా గారి సపోర్ట్ తీసుకొని మంజులా గారు ఓ పక్క తన తండ్రిని, తల్లిని కన్విన్స్ చేసి మొత్తానికి 2005 ఫిబ్రవరి 10వ తారీఖున ముంబైలోని హోటల్ మ్యారియట్లో తెలుగు సాంప్రదాయ పద్ధతిలో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీళ్ళ పెళ్లి జరిగింది. అయితే పెళ్లి కంటే ముందు నిజం చెప్పాలంటే మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్లు వీళ్ళిద్దరూ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారట. ఎందుకంటే కుటుంబంలో వాళ్ళకి ఇంకా విషయం తెలియకపోవడం, పైగా ఇద్దరు ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉండడం, ఒక పక్క నమ్రత కమిట్ అయిన సినిమాలని ఫినిష్ చేసుకోవాలని చాలా బిజీగా ఉంటూ 4 ఏళ్ల పాటు ఒకళ్ళొకళ్ళు పెద్దగా కలుసుకోకుండా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటూ కూడా పెళ్లి టైం వచ్చేంత వరకు ఎంతో ఓపికగా ఎదురు చూస్తూ మొత్తానికి పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్ళైన తర్వాత నమ్రతా శిరోద్కర్ తన సినిమా రంగానికి గుడ్ బై చెప్పేసి ఓ ఐడియల్ వైఫ్గా, క్యూట్ మదర్గా, 2 పిల్లలతో తన సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తుంది. అలా మహేష్ బాబు గారికి నమ్రతా శిరోద్కర్ అంటే పంచప్రాణాలు. అలాంటి తన భార్య కోసం మహేష్ బాబు గారు ఏకంగా తన సినీ కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే, అంటే ఓ హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన తర్వాత 3 ఏళ్ల పాటు గ్యాప్ కూడా తీసుకున్నారంటే మీరు నమ్ముతారా? అవునండి, అది సరిగ్గా తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య కోసం. ఇక ఆ సంఘటన గురించి మాట్లాడుకున్నట్లయితే 2006లో వచ్చిన
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన పోకిరి సినిమా మహేష్ బాబు సినీ కెరియర్ని మలుపు తిప్పిన సినిమా. నేటికి ఆ సినిమా ఇష్టపడని ప్రేక్షకుడు ఉండడు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికీ ఇంకోసారి రిలీజ్ చేసిన హయ్యెస్ట్ కలెక్షన్స్ని వసూలు చేయబట్టే సినిమా. అలాంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ మహేష్ బాబు గారు పోకిరి సినిమాతో సొంతం చేసుకున్న తర్వాత ఊహించని రీతిలో ఆయన కెరియర్ ఎక్కడా ఉండబోతోంది, వరుస సినిమాలతో బిజీగా ఉంటారు అని అనుకుంటే ఆయన ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, ఏకంగా 3 ఏళ్ల పాటు సినిమాలకి గ్యాప్ ఇవ్వడం జరిగింది. దానికి గల కారణం ఆయన చెప్పుకొస్తూ, ఒకటి అప్పటికే తన కొడుకు గౌతమ్ పుట్టడంతోనే కొన్ని కాంప్లికేషన్స్తో పుట్టడంతో ఓ పక్క బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని చాలా బిజీగా ఉన్నప్పటికీ గౌతమ్తో టైం ఎలా స్పెండ్ చేయాలని ఆలోచన పడ్డారట. అలాంటి సమయంలోనే తనని దగ్గరుండి పెంచి పెద్ద చేసిన మహేష్ బాబు గారు తనకెంతో ఇష్టమైన తన అమ్మమ్మని కోల్పోవడంలో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. మరోపక్క నమ్రతా శిరోద్కర్ తల్లి క్యాన్సర్తో మరణించింది. ఓ పక్క నమ్రత తన తల్లిని కోల్పోయి తీవ్రమైన దుఃఖంలో ఉండడంతో మహేష్ బాబు గారు తన భార్యని సపోర్ట్ చేయడం కోసం ఆ తర్వాత ఏ సినిమా ఒప్పుకోలేదట. అలా ఓ సంవత్సరం పాటు తన భార్యతోనే ఉంటూ, తన భార్యకి సపోర్ట్ చేస్తూ ధైర్యంగా ఉంటూ మరోపక్క గౌతమ్ని కూడా చూసుకుంటూ రావడం జరిగింది. అలా 1 ఏడాది 2 ఏళ్ల పాటు అనుకోకుండా 3 ఏళ్ల పాటు ఏ సినిమా సైన్ చేయకుండా ఫ్యామిలీతోనో గడపాల్సి వచ్చిందట. నిజానికి మహేష్ బాబు గారు చెప్పుకొస్తూ అది ఆయన ఆ టైంలో తీసుకున్న రైట్ డెసిషన్ అని, అలాంటి డెసిషన్ తీసుకోవడం వల్లే తనకి తన ఫ్యామిలీ గురించి బాగా తెలిసిందని, అంతేకాకుండా మహేష్ బాబు తాను నటించిన పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్ళీ ఎలాంటి సినిమా సైన్ చేయాలి అన్న కన్ఫ్యూజన్లో ఆ గ్యాప్ రావడంతోనే తనకు క్లారిటీ వచ్చిందని, అప్పుడు తాను తన భార్యతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం, నమ్రతాని తన ఆ బాధ నుండి త్వరగా బయటికి తీసుకురాగలడం, మరోపక్క గౌతమ్ చాలా డెలికేటెడ్గా ఉండడంతో తన కొడుకు గౌతమ్ని కూడా దగ్గరుండి చూసుకోవడం జరిగిందట. ఇక ఇదే విషయాన్ని తాను పెళ్ళైన 20 ఏళ్ల తర్వాత తన పెళ్లి రోజు, అందులోనూ ఇది వ్యాలంటైన్ వీక్ అవ్వడంతో వ్యక్తిగత విషయానికి సంబంధించిన విషయాన్ని షేర్ చేస్తూ మహేష్ బాబు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది. అదండి మరి అసలు సంగతి. ఇందాక నేను చెప్పినట్లుగా మొత్తానికి స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు గారు పెళ్ళైన 20 ఏళ్ల తర్వాత ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో అరుదైన విషయాన్ని అందరితో పంచుకుంటూ మొత్తానికి తన భార్య గురించి ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన విషయం, పెళ్ళైన తొలినాళ్లలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, పెళ్లి కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు అంటూ ఆయన షేర్ చేసిన ఈ విషయం ఇంకొకసారి నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.